76వ జన్మదినం. సో ఈ సంబరాల్లోనే మొత్తం తెలుగు శ్రేణులందరూ కూడా ములుగుతున్నాయి. తెలుగు తమ్ముళ్ళు అవనండి, తెలుగు మహిళలు అవనండి. అది తమిళనాడు ప్రచారం ఆఖరి నిమిషంలో. సో ఎలా చూడాలి? ముందే అది ప్లాన్. ఏం చంద్రబాబు నాయుడుకి తెలుగు వారందరూ జన్మదిన శుభాకాంక్షలు చెప్తారు. చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, 4 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు. ముఖ్యమంత్రి ఏమైనా రాష్ట్రాలకు అయ్యారేమో కానీ వరుసగా ఈ సిరీస్ ఇలాగే కొనసాగిన నాయకుడు మటుకు ఇంకెవరు లేరు. రెండోది రాజకీయ రకా ముఖ్యం తిన్నా, ప్రత్యర్థులు వచ్చినా, అస్సలు చాలా వచ్చినా నిలబడి వెళ్తున్నారు. సరే, లౌకిక విధానాలు, రాజకీయ విధానాలు, బీజేపీతో కలవడం ఇట్లాంటి మీద విమర్శలు ఉండొచ్చు, ఉంటాయి కూడా. రాజకీయాలకు విమర్శలు లేకుండా ఎలా ఉంటాయి ఆయనే చెప్తూ ఉంటారు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, సరే ప్రధానమంత్రి గారు ఢిల్లీ నుంచి నా ఆప్త మిత్రుడు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అన్నారు. చంద్రబాబు నాయుడు యొక్క విజయం ఏదైనా అంటే అది కూడా ఒక విజయం. ఎందుకంటే మోదీ గారు చంద్రబాబు నాయుడు నా ఆప్త మిత్రుడు ఢిల్లీ నుంచి మెసేజ్ చేయాల్సి రావటం, ఈయన మీద ఆయన ఆధారపడటం, అదొక రాజకీయ అంశాలు ఎలా ఉన్నా వ్యక్తిగతంగా. సో అదొకటి. మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకు చెప్పారు. ఇంకొకటి చాలా విశేషం ఏంటంటే ఆయన సతీమణి నారా భువనేశ్వర్ గారు హెరిటేజ్ నడిపిస్తూ ఉన్నారు కదా జయప్రదంగా. ఆమె ఒక 83 లక్షల రూపాయలు అన్న క్యాంటీన్లకు ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చారు. ఇది ఒక అరుదైన ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు అని చెప్తే ఆమె కూడా ఒక ట్వీట్ చేశారు. నారా లోకేష్ మంత్రి, పార్టీ నాయకుడు, ఆయన ఒక ప్రత్యేక అందరూ గౌరవించి ఆయనకు కొడుకుగా పుట్టడం, డాడీ అని పిలవట్టి, నాన్న అనిపించే ఇది రావడం నాకు గొప్ప అవకాశం అని చెప్తూ అంటే ఒక ఎమోషన్ ఉంది. సరే, గతసారి వచ్చిన అధికారంలోకి వచ్చింది ఇదే కదా, తర్వాత కూడా ఒకటి జరిగింది. కానీ చంద్రబాబు యొక్క జర్నీని ఒక లాంగ్ టర్మ్ పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళను, దీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ జయాపజయాలు ప్రజలు పంచుకుంటారంటానికి ఇది ఒక సందర్భం అని మనం చెప్పొచ్చు. ఇంకా రెండో విషయం, పుట్టినరోజు ఆయన జరుపుకొని అక్కడ అన్న క్యాంటీన్లో వాళ్ళతో చేశారు. ఈ సందర్భంలోనే బహుశా ఎవరో ఒక భద్రతా సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్ ఒక అతను ఈ ఎండ దెబ్బకి ఇదైతే అతనికి ఉపచర్యలు చేశారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇవన్నీ కూడా ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. అక్కడి నుంచి తమిళనాడు వెళ్ళారు. ఇంకా నేరుగా జాతీయ రాజకీయ రంగంలోకి. తమిళనాడు అంటే ఏ విధంగానూ కొత్త విషయం కూడా కాదు. పైగా చిత్తూరు జిల్లా వాసులకు ఇంకా అది మరొక స్థానం కింద లెక్క. అక్కడికి వెళ్ళి ఆయన ప్రచారంలోకి దిగిపోయారు. కాకపోతే మొన్నగా మహిళా బిల్లు, రిజర్వేషన్ బిల్లు పేరుతో వచ్చిన పునర్విభజన బిల్లు వెనక్కిపోయింది కాబట్టి దాని గురించి తీవ్రంగా చేస్తూ మోదీ కూటమి లేకపోతే ఎన్డీఏ చేసిన ప్రయత్నాన్ని విఫలం చేసినందుకు తమిళనాడు నుంచే మహిళలు పాఠం చెప్పడం ప్రారంభించాలని ఒక పిలుపట్టే ఒక నావల్. ఇక్కడి నుంచి బీజేపీ నిజానికి ప్రధానమైన శక్తి ఏమీ కాదు, కానీ మహిళలు అనే కోణం దీన్ని తీసుకొని మహిళలు ఇక్కడి నుంచే పాఠం చెప్పడం ప్రారంభించాలని చాలా. అలాగే జయలలిత ఎంజీఆర్ జయలలిత ఉన్నప్పుడు తనకున్న అనుబంధం, అప్పుడు తాము ఎలా పనిచేశారు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఇది ఒక చెప్పుకోదగిన స్మరణీయమైన జన్మదినోత్సవం లాగా భావించటం రాష్ట్రం అంతా కూడా అనేక చోట్ల జరుపుతున్నారు. ఇది అందరికంటే మన బండ్ల గణేష్ కొద్ది రోజుల కిందట ఆయన ఒక యాత్ర కూడా చేశాడు, పాదయాత్ర, తిరుపతి వరకు పాదయాత్ర. ఆయన హైదరాబాద్లో ఎక్కడో మాట్లాడుతూ ఒక స్టోరీ చెప్తున్నాడు. బండ్ల గణేష్ లాగా నేను మాట్లాడలేను కదా అని పవన్ కళ్యాణ్ ఒకసారి అన్నారులే. ఇది వింటే నిజంగానే బండ్ల గణేష్ లాగా ఎవరు మాట్లాడలేరని అర్థమవుతుంది. ఏమంటే ఒకరోజు వెంకటేశ్వర స్వామి కనకదుర్గమ్మ మీటింగ్ పెట్టుకున్నారంట. వాళ్ళు మాట్లాడుతూ మనుషుల కోసం ఏం చేయాలి ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడే ఖచ్చితంగా నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు అని ఆయన జన్మించాలి అని వాళ్ళ సంకల్పం ప్రకారం ప్రత్యేకమైన నిర్ణయం తీసుకొని, అంటే ఆయన భక్తిని ఆ విధంగా ఆయన చాటుకుంటూ ఉన్నారు. సరదాగా బండ్ల గణేష్ను తమాషగా తీసుకుంటారు కాబట్టి. మరి మీరు ఈసారి పుట్టినరోజు బండ్ల గణేష్ టచ్ కూడా ఒకటి ఇవ్వచ్చు. సార్ మన వైపు జగన్ కానీ ఇంకా పవన్ కళ్యాణ్ ఆయన నాయకత్వంలో వాళ్ళు చెప్పడం ఇవన్నీ కూడా స్వాగతించదగినవి, సూర్య భావ సూచకం.
సార్ పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స, సందేశాలపైన తగాదాల. ఇది కూడా దేని వాస్తవానికి పవన్ కళ్యాణ్ హఠాత్తుగా మొన్న ఆయన శస్త్రచికిత్స